గత వారంలో విజయవాడ రూరల్ సింగినగర్ గ్రామాలను అతలాకుతలం చేసిన వరదకు కారణమైన బుడమేరకు పడిన 3 గంటలను పూడ్చినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మిలిటరీ సిబ్బంది కూడా మా కృషిని అభినందించారు. అన్ని ఏజెన్సీలు సమన్వయంతో కలిసి పనిచేయబట్టే యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయగలిగామని నిమ్మల తెలిపారు. వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి మళ్లీ బుడమేరకు పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. మరో 4 అడుగుల మేర ఎత్తు పెంచి బుడమేరకు కట్ట పనులను కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. బుడమేరు పూడిక పనులు పూర్తవగానే విజయవాడ రూరల్ సింగినగర్ గ్రామాల వరద నీటిని బయటకు మళ్లించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. ఇసుకలో ఎంత వస్తుంది, లిక్కర్లో ఎంత వస్తుంది, ఏదైతే మరి విలువైన భూములు అమ్మితే ఎంత వస్తుంది, మైన్స్లో ఎంత వస్తుంది, నీ యొక్క ధనాన్ని సంపాదించుకోవడానికి మనసు పెట్టావు. కానీ ఇటువంటి బుడమేరికి నువ్వు పనులు ప్రమాయించక్కర్లా, శాంక్షన్లు ఇవ్వక్కర్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారే మరి ఏదైతే 15,000 కాదు 35,000 క్యూసిక్లు నీరు ప్రవహించేటువంటి విధంగా టెండర్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పనులు నువ్వు కంటిన్యూ చేసి ఏదైతే ఆ లెవెలింగ్ ఏదైతే ఎక్స్టెన్షన్ కానీ ఆ లైనింగ్ కానీ ఈ బుడమేరకు చేసి ఉంటే ఈరోజు గండ్లు పడి ఉండేవా. అంచేత 100కి 100% నీ 5 సంవత్సరాల పాపం, నీ 5 సంవత్సరాల పాలన లోపం ఇవాళ ప్రజలు మేము కూడా శిక్ష అనిపిస్తుంది పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మా ప్రథమ ప్రాధాన్యత రాజకీయాలు కాదు. ఇప్పుడు ఏదైతే ఆ గండ్లను ఏ రకంగా అయితే పూడ్చామో దాని నుంచి మరి ఏదైతే ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగేటువంటి విధంగా రేపు భవిష్యత్ కార్యక్రమం కూడా తీసుకొని ఇప్పుడు విజయవాడలో ఏదైతే వాటర్ ఈ రోజు వరకు కూడా వస్తూ ఉంది కాబట్టి దాన్ని బయటికి పంపించడం ఇప్పటివరకు సాధ్యం కాలేదు, కొంతమేర పోయింది. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైతే గంటలు నరికట్టాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ విజయవాడలో ఏదైతే నీరు ఏదైతే చేరుకుందో దాన్ని బయటికి పంపించేటువంటి విధంగా కాన్సన్ట్రేషన్ చేసి వాతావరణం అనుకూలించి వర్షాలు తగ్గితే మరి 1-2 రోజుల్లోనే యాజిటీజ్గా మళ్ళీ పూర్వపు స్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత రేపు భవిష్యత్తులో ఈ బుడమేరు నుంచి విజయవాడకు రక్షణ విధంగా ఒక శాశ్వత పరిష్కారం ఉండేటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బుడమేరు అనేది ఈ రోజనే కాదు, గతం నుంచి కూడా అనేక వరదలు ముంచెత్తి బుడమేరు అంటే విజయవాడకు ఒక దుఃఖదాయనటువంటి పేరు ఉంది. రేపు భవిష్యత్తులో అటువంటి పేరు లేకుండా మరి ఏదైతే ఈ బుడమేరు వరద నుండి విజయవాడని ఏ విధంగా కాపాడగలుగుతామనేది ఒక ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తులో కూడా నిర్ణయం తీసుకుని పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. తాడేపల్లిలో మొద్దుని